నీకు స్తోత్రములనైనా. మాకు ఆశలు లేవని అనుకున్నప్పుడు, నలుదిశలు భయం చేసినప్పుడు ప్రభువా, భయం ఆవరించినప్పుడు మా ఆపదలలో నుంచి నీ విడిపించిన దేవా నీకు స్తోత్రములునైనా. అందుకే నీకు ప్రభువా రేయి పగలు మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభువా మా హృదయాలను మేము సిద్ధపరచుకుంటున్నామయ్యా. నీ మాటలు వినడానికి నీ మామంతటి కంటే నీ వాక్యమే గొప్పదని ప్రభువా సెలవిచ్చావు. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా ఇంతవరకు మీ సన్నిధిలో ఆరాధించిన ప్రతి ఒక్కరి హృదయాలు ప్రభువా మీ మేలులను పొందుకోవడానికి, ఆపదలలోంచి విడిపించబడడానికి మీరే మీ కృపను సమృద్ధిగా సహాయము చేస్తారని యేసు పరిశుద్ధ నామమున ఈ ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చున్నామండి, మనమందరం కూర్చున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. క్రీస్తునందు ప్రియులరా, ఇంతవరకు దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి ఇలాగున పాడి ప్రభుని స్తుతిస్తూ ఆయన సన్నిధిని అనుభవించడానికి ప్రభు మనకిచ్చినటువంటి మరొక ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి సమస్త విధములైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా హల్లెలూయా. ముందుగా మీ అందరికీ ప్రభు పేరిట శుభములు మరియు వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు వరకు దేవుడు తన కృపలను మనకు అనుగ్రహించి సజీవులుగా ఉంచారు, ఆరోగ్యవంతులుగా ఉంచారు, క్షేమముగా ఉంచారు, భద్రపరిచారు. మనందరికీ తెలుసు మరి గడిచిన ఆదివారం ఈ సమయానికి మరి దానికి ముందు శుక్ర శనివారాలు మరి పడినటువంటి వర్ష ప్రభావం ప్రియులరా, మరి మన తెలుగు 2 రాష్ట్రాలు అలాగే మరికొన్ని ప్రాంతాలలో ఎంత భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులను తీసుకుని వచ్చాయో మరి మనం అందరము చూసినటువంటి వారము, ఎరిగినటువంటి వారము. మరి ఆ విధమైన ప్రతికూలతలలో దేవుడు మరి మనల్ని ప్రేమించి ఈరోజు ఇలాగున ఈ ఆరాధనలో మనము కలిసి ఆరాధించడానికి దేవుడు కృప చూపారు. మన ఖమ్మం, ముఖ్యంగా మున్నేరు ప్రాంతం ఏదైతే ఉందో మరి దాని మీదికి వచ్చినటువంటి అత్యంత భయంకరమైనటువంటి వరద ఎప్పుడు 103వ సంవత్సరంలోనో ఎప్పుడు ఒకసారి వచ్చిందంట. ఇంచుమించు 120 సంవత్సరాల తర్వాత మరలా ఇప్పుడు అంత వరద అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఇక్కడ మాత్రమే కాక మరి విజయవాడలో కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బుడమేరు పొంగటం, దాని కట్టలు తెగటం, దాని ప్రభావంతో విజయవాడ అంతా కూడా చాలా వరదతో కూడినటువంటి ప్రాంతాలుగా నిండా మునిగాయి. కొన్ని లక్షల మంది ప్రజలు నిరాశ్రయులైపోయారు. మరి ఈ విధమైన ప్రతికూల పరిస్థితులలో దేవుడు మనల్ని ప్రేమించి ఇంతవరకు దేవుని దాసురాలు తన లేఖనంలో ఉన్నటువంటి మాటను బట్టి మనకు తెలియచేసినట్లు మరి ఆపదలు ఎన్నో, సమస్యాత్మకమైన ప్రతికూల పరిస్థితులు ఎన్నో మరి వచ్చినను 138 వచనాన్ని ఆధారం చేసుకుని ఆరాధన జరిగించారు. ఇంతవరకు ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించెదవు అనేటటువంటి ఒక మంచి మాట. కాబట్టి ఇప్పటికీ కూడా చాలా స్థలాలు మరి అపాయకరమైన పరిస్థితులలోనూ ఆపదలలోనే ఉన్నాయి. ఈ ఆపద లేనివాడికి, బీదవాడికి, తక్కువ కులపు వాడికి అనే అది ఏది లేకోకుండా సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు ప్రియమైన వారురా మరి ఎంతో భయానకమైనటువంటి వాతావరణంలో వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. ముఖ్యంగా మన ఖమ్మం మున్నేరు పొంగిన ప్రవాహం మరి ఇంచుమించు 36 కొంతమంది వ్యక్తులు దాని మీద చిక్కుకొని ప్రియమైన వారు భయంకరమైన రీతిలో ఇబ్బంది పరచబడటం
భయంకరమైన వాతావరణం చోటు చేసుకుంది. అంత మాత్రమే కాదు, విజయవాడలో కూడా ప్రియమైన వారురా ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితులు ఏర్పరచబడ్డాయి. ఆ సంగతి మనకు తెలుసు. చాలా స్థలాలు మరి ప్రియులరా నీళ్ల మునిగాయి, అనేక మందిరాలు నీళ్ల మునిగాయి. మరి ఎక్కడ చూసినా కూడా మరి నోవాహు కాలపు నాటి జల ప్రవాహపు ప్రతికూల పరిస్థితులు కనబడుతూ ఉంటూ ఉన్నాయి. ప్రియమైన వారులారా, ఈ పరిస్థితులలో నుంచి మరి ప్రజలు ఎలా బయటపడతారో, కొన్ని చోట్ల నీరు మరి తగ్గటం జరిగింది, మరి కొన్ని చోట్ల నీరు అలాగే ఉండింది. అలాగే ఈ వరద వచ్చినటువంటి సమయంలో అమావాస్య కావడం చేత మరి నదులన్నీ పొంగి పొర్లి ప్రవహిస్తూ చివరికి సముద్రంలో కలవవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ సమయంలో సముద్రము యొక్క పోటు యొక్క ప్రభావాన్ని బట్టి సముద్రము ఆ యొక్క నీటిని స్వీకరించలేకపోవడం, తిరిగి సముద్రపు నీరు కూడా ఎదురు తన్నడం, ఈ విధంగా జరిగిన కారణాన్ని బట్టి ప్రియమైన వారులరా అనేక ప్రాంతాలు మరి జలమయమైపోయాయి. అందుచేత ప్రజలు చాలామంది నీళ్లల్లోనే వాళ్ళ జీవనాన్ని కొనసాగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పరచబడ్డాయి. ఆహారం లేక, నీళ్లు లేక ప్రియమైన వారురా మరి కిందున్న వాళ్ళు ఏదో పైకెక్కి కాపాడుకుందాం అనుకుంటే, పైకెక్కిన వాళ్ళు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం అని చెప్పేసి కిందకి దిగితే ఆ సమయంలో అప్పటికే ఉన్నటువంటి భయంకరమైన వరద ప్రభావాన్ని బట్టి ఆ వరదలో చిక్కుకుపోయి తిరిగి మరలా బయటికి వెళ్ళలేనటువంటి ప్రతికూల పరిస్థితి. అదే సమయంలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి. ప్రియులురా, దానిలో భాగంగా మరి విజయవాడలో ఒక దైవ సేవకుడు కూడా తన కుమారుడు యొక్క దాహాన్ని తీర్చడం కోసం అని చెప్పేసి ఆ అపార్ట్మెంట్లో నుంచి కిందకి దిగి తిరిగి మరలా పైకి వెళ్ళడానికి అవకాశం లేక ఆ వరదలోనే చిక్కుకుపోయి చివరికి తన ప్రాణాలను కోల్పోయినట్టుగా మరి వార్తల ద్వారా చూడటం జరిగింది. అదే సమయంలో అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వారు, మరి పెద్ద పెద్ద బంగ్లాలలో ఉన్నటువంటి వారు కూడా ఆహార పానీయాలు ఏమీ కూడా అందని కారణాన ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమోనని మరి చాలా లగ్జరీగా బ్రతికేవారు, పెద్ద పెద్ద కార్లలో తిరిగేవారు, సర్వసామాన్యులను ఏమాత్రం కూడా దరికి చేరనివ్వనటువంటి వారు, అంటరాని వారుగా చూసేటటువంటి వారు కూడా అందరూ ఏకమై ఓ సన్నివేశం కనబడింది. అదేంటంటే అదొక మున్సిపల్ ట్రక్, దానిలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చెత్త అంతా తీసుకొని వెళతారు. అది గాక మరి ఏ వాహనం లేనటువంటి ఆ సమయంలో ఉన్నవాడు లేనివాడు అనేటటువంటి తారతమ్యం లేకోకుండా, గుడిసెలో ఉన్నవాడు పెద్ద మిద్దెలో ఉన్నవాడు అనేటటువంటి తారతమ్యం లేకోకుండా ఆ సమయానికి వారి ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం ఉన్నట్టుగా ప్రియమైన వారురా అందరూ ఏకమై ఆ మున్సిపాలిటీ ట్రక్కులో వెళుతూ ఉన్నటువంటి ఆ యొక్క సన్నివేశం ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తూ వచ్చింది. గడిచినటువంటి సంవత్సరాలలో కరోనా కొన్ని పాఠాలు నేర్పిస్తే దాని నుండి బయటపడినటువంటి వారు కొద్ది కాలానికి ఆ సన్నివేశాలన్నీ కూడా మరచిపోయి, పర్వాలేదులే మరలా ఇప్పుడంతా బాగానే ఉంది, ఇక మనకు తిరుగులేదు ఎదురు లేదు అన్నట్టుగా ప్రియులరా మరలా మానవులందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాముఖ్యంగా పెద్ద పెద్ద పట్టణాలని పిలువబడుతున్నటువంటి అటు విజయవాడ నగరం కానివ్వండి, ఇటు మన ఖమ్మం ప్రాంతం కానివ్వండి, అలాగే మరికొన్ని ప్రాంతాలు కానివ్వండి, జలమయం అయిపోయి అందరి పరిస్థితులు ఒకేలాగా మలిచేసినటువంటి యొక్క సంఘటన మరి చాలా మరి పాఠాలను మరలా మనకు నేర్పిస్తుంది. జరుగుతూ బాధిస్తూ ఉన్నటువంటి ఈ సమయంలోనే మరొకసారి నిన్నటి దినాన గత సంవత్సరం మణిపూర్లో ఏ విధమైనటువంటి భయంకరమైన సంఘటనలు జరిగాయో మరలా అటువంటి సంఘటనలను పునరావృతం చేయడం కోసం ఉన్నట్టుగా కొంతమంది మారణాయుధాలను చేతపట్టుకొని ఇంచుమించు 100 వాహనాలలో ప్రియుల మణిపూర్ ప్రాంతానికి వచ్చేసి ఆ ప్రాంతాలలో మరలా అల్లర్లు సృష్టించాలని ఒక జాతిని మరి ప్రత్యేకంగా లయకోకుండా చేయాలి అని చెప్పేసి మరి వాళ్ళపై పగబట్టినట్టుగా మరలా వారిపై మరి భయంకరమైనటువంటి మారణకాండను ప్రియులరా మరి సృష్టించాలి అనేటటువంటి క్రమంలో ప్రయత్నాలు చేస్తున్నారని, వాటి విషయమై ప్రార్థన చేయమని మరొక వార్త రాత్రి వేళ రావటం
మరి క్రైస్తవ ప్రపంచాన్ని కొంచెం కలతకు గురి చేసింది. ఈ విధమైన ప్రతికూల పరిస్థితులలో మనుషులందరూ కూడా, ముఖ్యంగా ఈ వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్నటువంటి వారందరూ కూడా, అలాగే ఇప్పుడు చెప్పిన మణిపూర్ ప్రాంత నివాసులైనటువంటి క్రైస్తవ సమాజం అని ఏ తెగకు పేరు పెట్టబడి వారి విషయమై జరుగుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో, ఇవన్నీ ప్రియులరా మనుషులను ఎంతో మరి విభ్రాంతికి, భయానికి మరి గురి చేస్తున్నట్టుగా ఈ విషయాలను బట్టి మనము గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఇవన్నీ జరగవలసి ఉంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు అని చెప్పేస్తున్నానంటే, మనుష్య కుమారుడు అయినా, అంటే దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు ఈ లోకానికి రెండవ రాకడలో వచ్చే ముందు ఇవన్నీ జరుగుతాయని ఆయన ముందుగానే తెలియజేశారు. అయితే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మీ హృదయాలను కలవరపడనీయకండి అన్నాడు ఆయన. ప్రస్తుతం మనుషులను కలవరం ఏలుతూ ఉంది. చాలా ప్రాంతాలు ప్రియులరా మీకు చెప్పినట్టుగా, మరి పోయిన వారం మన మందిరానికి ఎడమవైపు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో అదంతా ప్రజల చేత నింపబడిపోయింది. ఏదో కాస్త మనం ఇక్కడ గడ్డ మీద ఉన్నాం కాబట్టి కొంచెం సేఫ్గా ఉన్నాం. కానీ మన ముందున్నటువంటి బజారు దగ్గర నుంచి అటు ఖమ్మం వరకు, ఖమ్మం మున్నేరు దగ్గర నుంచి అవతల అనేక ప్రాంతాలు జలమయమైపోయాయి. ఆ జలాలను చూడడం కోసం ఉన్నట్టుగా, ఇక్కడేదో అప్పటికప్పుడు ఒక నది సృష్టింపబడిందా అన్నట్టుగా ఈ ప్రాంతమంతా కూడా నీటితో నింపబడటం, అది చూడడం కోసం ప్రజలందరూ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. పోయిన ఆదివారం ఈ పాటికి ఆ సన్నివేశాలే జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, అవి చూస్తూ ఉన్నప్పుడు, చాలా వాహనాలు నీళ్ళ మునిగిపోయినప్పుడు, ప్రజల ఇళ్లలో నుంచి బయటికి రావడానికి ఏమాత్రం కూడా అవకాశం లేని ఆ ప్రతికూల పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు మనుషులందరూ కూడా ధైర్యమును చెడి ఆందోళనలో, భయానకమైనటువంటి పరిస్థితులలోనికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ దేవుని యొక్క వాక్య భాగంలో పాస్టర్ గారు ఆరాధనలో నడిపించినట్లుగా ఏం చదివి ఆరాధనలో నడిపించారు మనల్ని? నేను ఆపదలలో చిక్కుబడినను నీవు నన్ను బ్రతికించదవు. అవును, దేవుడు బ్రతికించేవాడు, ఆపదలలో నుండి విడిపించేవాడు. ఆపద కలిగినప్పుడు మనకు ఏర్పడిన అయోమయపు ప్రతికూల పరిస్థితులలో, నిస్సహాయమైనటువంటి స్థితిగతులలో ప్రియమైన వారులరా, దేవుడు తన ఎనలేని కృపలను ఆయన కలగజేసేటటువంటి వాడు. దేవునికి స్తోత్రం. అవును, పాస్టర్ గారు చెప్పినట్టుగా ఆ ప్రాంతాలు, కొన్ని స్థలాలకు మరి మేము కూడా వెళ్ళటం జరిగింది. వెళ్ళి చూసి వచ్చాం. చాలా దయనీయమైన పరిస్థితి. మరి వారు కట్టుబట్టలతో బయటికి వచ్చేసారు. ప్రతి ఇల్లు సంపూర్ణంగా నీట మునిగినటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాలు రెండవ స్టేర్ కూడా ఇంచుమించు అడుగు భాగం, అంటే ఫ్లోర్ ఏదైతే ఉందో దానిలోనికి కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. బట్టలు లేక, ఆహారపు వస్తువులన్నీ కూడా మరి ఆ నీళ్లలో నానిపోయి, ప్రియులరా ఇంటి సామాగ్రి అంతా కూడా కొట్టుకుపోయి, వారి మంచాలు కానివ్వండి, వాళ్ళ పరుపులు కానివ్వండి, వాళ్ళ టీవీలు, ఫ్రిడ్జ్లు ఏమండి, వాళ్ళ ఏసీలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ సర్వం కోల్పోయినటువంటి వారు ఎంతోమంది మరి ఉన్నారు. చాలామంది జీరో స్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. కట్టుబట్టలతో మిగిలిపోయిన పరిస్థితులు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఇంకో మాట కూడా మీకు చెప్పనివ్వండి. ఈరోజు ఇలాగున మనలాగా ఆరాధన జరుపుకోవడానికి మన ఖమ్మం కాలవ ఒడ్డు, అంటే అటు సారథి నగర్ కానివ్వండి, ఇటువైపున ఉన్నటువంటి ఇటు జలగం నగర్, తర్వాత నాయుడుపేట, తర్వాత రాజీవ్ గృహకల్ప, ఏటికి అటు ఇటు ఉన్నటువంటి వారి మందిరాలన్నీ కూడా నేలమట్టమైపోయాయి. మందిరాలు లేవు ఈ రోజున. వాళ్లకు ఆరాధన జరుపుకోవడానికి వాళ్ళకి స్థలాలు లేవు ఈ రోజున. మరి ఏం చేస్తున్నారో తెలియదు. ప్రియులరా, ఈ దయనీయమైన పరిస్థితులలో చాలామంది ఉన్నారు. మరి మనమైతే ఈ రోజున ఏమండి, ఎలా ఉన్నారు మీరంతా? దేవునికి స్తోత్రం. మరి మన సంఘ సభ్యులైనటువంటి బిడ్డలు, జలగం నగర్లో లింగయ్య గారి కుటుంబం బాగా దెబ్బతినింది. ఆ తర్వాత పోయిన వారమే గృహప్రవేశం చేసుకున్నారు మన వాళ్ళు.
రామస్వామి రచిత వాళ్ళు ఆ బజార్లో కూడా నీళ్ళు వచ్చాయి, ఆ ఇంట్లో కూడా నీళ్ళు వచ్చాయని విన్నా నేను. ప్రియులరా, ఈ రెండు కుటుంబాలు కొంచెం దెబ్బతిన్నాయి. ఇవి గాక మన వాళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మరి మనం సేఫ్గా ఉన్నాం, మన వాళ్ళు కొంతమంది దెబ్బతిన్నారు. మనం సేఫ్గా ఉన్నందుకు సంతోషించి ఆనందించి స్తోత్రం చెప్పి ఊరుకోవాలా? దెబ్బతిన్న వాళ్ళని బట్టి మనం ఏమైనా ఏం చేయాలి? బాధపడాలి, అయ్యో పాపం అనాలి. ఏమండి? లేదు, కాస్త ఇంకేమైనా పెద్ద మనసు ఉంటే ప్రార్థన చేసి సరిపెట్టుకోవాలి. అంతే అంటారా? ఏమండి? ఎందుకో నాకు మదర్ తెరిసా స్లోగన్ గుర్తుకొచ్చింది. కొన్ని సమయాలలో ప్రార్థన చేయడం మంచిదే కానీ ప్రార్థన చేసి సరిపెట్టుకోవడం మంచిది కాదు. ఆమె స్లోగన్ ఏంటో మీకు చెప్పనిస్తారా? కొన్నిసార్లు ప్రార్థన చేసి సరిపెట్టుకునే దానికంటే ఆమె చెప్పిన స్లోగన్, ప్రార్థించే పెదవుల కన్నా అవసరమైనప్పుడు సహాయం చేసే చేతులు మిన్న అన్నారు. కాబట్టి ప్రార్థిస్తున్న మీరు మరి ఎవరికన్నా ఏవైనా ఒక పూట ఏమండి ఏమైనా చేయగలిగారా? ఎవరికైనా కట్టుబట్టలతో మిగిలిపోయిన వారికి ఏదైనా ఒక జత బట్టలు ఇవ్వగలుగుతారా? ఒక పూట భోజనం ఏమైనా పెట్టగలుగుతారా? వాళ్ళ పిల్లల కోసం ఏదైనా ఒక 4 పాల ప్యాకెట్లు ఏమైనా ఇవ్వగలుగుతారా? ఏమండి? మాకే లేదండి, ఉన్నది ఏదైనా ఉంటే మాకే చాలదండి అంటారా? ఏమండి? పాస్టర్ గారు ప్రభుత్వం ఉంది కదండి, గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు కదండి, నాయకులు ఉన్నారు కదండి, ఏమండి అని అంటాం మనం. స్వచ్ఛత సంస్థలు ఉన్నాయి కదండి అంటాం మనం. వాటి విషయమే మాట్లాడితే ఇప్పుడు రాజకీయం చాలా బొగ్గుమని మండుతుంది ప్రస్తుతం. ఏమండి? ఇంత జరుగుతున్నా మరి ఇప్పుడున్న వాళ్ళు గత ప్రభుత్వం లోపాల వలన ఇప్పుడు ఇలా జరుగుతుందని చెప్పేసి ఇక ఇలాగున ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప, ఏమండి, దుమ్మెత్తి పోసుకోవడం తప్ప ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అనేటటువంటి కర్తవ్యాన్ని ఆలోచిస్తున్నారు. కానీ ఆలోచించి ఆ ఆలోచన యొక్క సఫలీకృతను చూపించడంలో కూడా చాలా సేఫ్ సైడ్గా ఉండి చేస్తున్నారు. ఆవిడెవరో ఒక ఆవిడ ఏవో ఆహార పొట్లాలు తీసుకొని ఒక బాగా హైట్గా ఉండే ట్రాక్టర్ మీద కేసేసేసి అక్కడి నుంచి విసురుతా ఉంది ఆవిడ. దాన్ని చిన్న వీడియో పెట్టారు. కింద కామెంట్స్ ఏం రాశారంటే, మేడం జాగ్రత్త, ఆ కాలువ ఆ ట్రక్కు యొక్క టైరు కనీసం ఒక అడుగు కూడా మునగట్లేదు అది. ఏమండి? అట్లాంటి ట్రక్కు మీద ఆమె వెళుతూ చేస్తూ ఉంది. కింద కామెంట్స్ ఏం పెట్టారంటే, మేడం జాగ్రత్త, మీరు చాలా సేఫ్గా ఉండాలి, మీరు చాలా కావాల్సిన మనిషి, ఒకవేళ ఈ మాత్రం నీళ్లు కూడా లేని ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని ఎయిర్ప్లేన్లో నుంచి ఒకవేళ మీరు ఆహార పొట్లాలు వదిలితే బాగుండేది, మీరు చాలా సేఫ్గా ఉండేవాళ్ళు. ఏమండి? పీకల లోతు వరకు మునిగిన వాళ్ళ కష్టాలు మీకేం అర్థమవుతాయి? అవేమి మీకు అవసరం లేదు, మీరు సేఫ్గా ఉండాలి. ఇట్లాంటి నీళ్లలోకి వచ్చి ఎట్లాంటి నీళ్ళు అవి కూడా ఎటకారంగా, ఎంత రోజు నీళ్ళు అవి? ఏమండి? అంతే. అలాగున రాజకీయ దుమారాలు రకరకాలుగా లేస్తామని మనకు అవి వద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు ఎవరో వస్తారని, ఏదో చేస్తారని మనం అలాగున అనుకుంటూ కాలక్షేపం చేసేదానికంటే, వాళ్ళు వచ్చేలోపు నీకు దగ్గరలో ఉన్న వ్యక్తికి ఉన్న అవసరాన్ని గుర్తించి ఏదైనా వాళ్ళు వచ్చి ఏదైనా చేసేదాకా కాస్త మనం ఏమైనా, ఏమండి, వాళ్ళు వచ్చే మాట వాస్తవమే, వాళ్ళు చేసే మాట వాస్తవమే, కానీ వాళ్ళు రావడానికి వాళ్ళు చేయడానికి కొంచెం ఏదైనా అవ్వచ్చు ఆలస్యం. ఏమంటారు? కానీ ఇప్పుడు మనం అందుబాటులో ఉన్నాం కదా. ఏమండి? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి మన ఏటి ఒడ్డునున్న వాళ్ళకి సహాయం చేసేదానికి, దగ్గరలో ఉన్న మనం వెళ్ళి ఏదైనా చేసేదానికి తేడా ఉందంటారా లేదంటారా? ఏమంటారు? ఏంటి పాస్టర్ గారు ఇప్పుడు మమ్మల్ని అందరూ తీసుకుని వెళ్తారా ఏంటి మీరు అన్నట్టు చూస్తున్నారా? ఇంకా హల్లెలూయా. నేను అనుకున్నా, నేను తీసుకెళ్ళక ముందే మీరు వెళ్ళి ఏదైనా చేసి ఉంటారని నా భావన. ఏమండి? అని నేను అనుకుంటున్నాను. మరి పిల్లరా, కాబట్టి కొంచెం ఆలోచన చేయండి. మన దైవజనులు బర్నబాస్ గారు అయితే మరి గ్రేస్ గార్డెన్లో గుడివాడ
ఇంచుమించు 300 మందికి పైగా నిరాశ్రయులైనటువంటి వారిని తీసుకొని వచ్చి అక్కడ ఉంచుకొని వారికి కావాల్సినటువంటి వాటిని అన్నిటినీ ఏర్పాటు చేసి వారిని ప్రస్తుతానికి ఆదరిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగున గాక. మరి ఈ ప్రాంతంలో మరి దైవ సేవకులు ఎవరైనా అలా చేస్తున్నారో లేదో నాకు తెలీదు. మొత్తానికి మన మట్టుకు, అంటే నా మట్టుకు నాకు చేతనైంది ఏదైనా ఉంటే కొంచెం అలా వెళ్ళి కొంతమంది వ్యక్తులను, చాలా కొద్ది మందిని కూడా ఏళ్ల మీద లెక్కే, వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి వెళ్తా ఉంటే వాళ్ళంతా ఆశగా చూస్తూ ఉన్నారు, మాకు కూడా ఏమైనా చేస్తారేమోనని. చాలా బాధ అనిపించింది. చాలా కొద్ది మందిని కలిసి వచ్చాం. మా ఫెలోషిప్ వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళ ద్వారా కొంత, అలాగే పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవ సేవకులు వాళ్ళు కూడా కలిసి కొంత ఏదో మొత్తానికి ఎవరి తిప్పలు వాళ్ళు పడతా ఉన్నారు. ఎవరు చేయగలిగింది వారు చేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, మరి మీరు కూడా ఆలోచన చేసుకొని ఒకవేళ మీకేదైనా ప్రేరేపణ కలిగితే ఎవరికైనా ఏదైనా చేయడానికి ముందుకు రండి. దానికోసం మీకున్న ఆలోచన ఏదైనా ఉంటే తెలియచేయండి. తప్పక దేవుని దగ్గర నుంచి ఏదైతే మనం పొందుకుంటున్నామో పొందుకున్నదంతా మనకే అన్నట్టుగా కాకోకుండా ఏదైనా ఎవరికైనా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. చాలా ప్రాంతాలు జలమయమైపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి మైలవరం కూడా బాగా మునిగింది. పాస్టర్ పరంజ్యోతి గారు చాలా సఫర్ అవుతున్నారు. మరి ఆయనకున్న పరిస్థితుల్లో బయటికి రావడం చాలా కష్టమైపోయింది. ఆ వీడియోలు పంపిస్తే అవి చూస్తే చాలా బాధ అనిపించింది. ఇలాగ ఎంతోమంది ఉన్నారు ప్రియులరా. కాబట్టి ప్రార్థన చేయండి, వారి ధైర్యం కొరకు, వారి ఆదరణ కొరకు, వారి క్షేమము కొరకు, అన్నిటికీ మించి వారి అవసరాలు తీరేదాని కొరకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓకే, ఈ పూట కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 138వ కీర్తనలో నుంచి ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఆల్రెడీ మీరు మన గ్రూపులో పంపబడినటువంటి పోస్ట్ ద్వారా చూసి ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. ఒకసారి ఆ వచనాన్ని చదువుకొని మనం కార్యక్రమంలో మనం ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. 138వ కీర్తన 3వ వచనాన్ని చదివి సహాయం చేస్తారా? నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. దేవుడు తన లేఖనాన్ని మన ధ్యానము కొరకు దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారులరా, వాక్య భాగాన్ని మనం ఇక్కడ గమనించినప్పుడు కీర్తనాకారుడైనటువంటి దావీదు ఇలాగున అంటూ ఉన్నాడు, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. అంత మాత్రమే కాదు, ఆయన ఎప్పుడు మొరపెట్టాడట? అక్కడ రాయబడిన మాటను బట్టి మనం గమనించినప్పుడు, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. ఈ రెండవ మాట ఏంటి చెప్పండి ఒకసారి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. ఈ మాటను ఆధారం చేసుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. ప్రియులరా, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సంఘటనలన్నీ కూడా మానవుడు కలిగి ఉండవలసినటువంటి ధైర్యం కోల్పోయేటటువంటి ప్రతికూల పరిస్థితులను తీసుకొచ్చి పెట్టాయి. ధైర్యాన్ని మనిషి కోల్పోతే ఆ తర్వాత తిరిగి తను మరలా నిలవబడటం, తిరిగి మరలా తను పుంజుకోవడం, తిరిగి మరలా తన యొక్క జీవన శైలిని మునుముందుకు కొనసాగించుకోవడం అనేది కొంచెం అసాధ్యమయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. సామెతల గ్రంథకర్త అంటాడు, శ్రమ దినమున కృంగిన ఎడల చేతకాని వాడవగుదువు అంటాడు. ఏంటండి? శ్రమ దినమున కృంగిన ఎడల కృంగుబాటు. ఎన్నో ప్రతికూల పరిస్థితులను బట్టి మనం కృంగిపోతాం. కొన్నిసార్లు మనకు కలిగినటువంటి ఇబ్బందులను బట్టి, కలిగినటువంటి నిందలను బట్టి, కలిగినటువంటి అవమానములను బట్టి, ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి సాధించాలి అని అనుకుంటూ ప్రయాసపడుతున్నటువంటి దానిని ఒకవేళ మనము సాధించలేక జస్ట్ మిస్ అయితే దానిని బట్టి ప్రభువునందు ప్రియమైన వారులరా కృంగుదల అనేది ఏర్పడటం సహజం. ఈ కృంగిన స్థితి ఏదైతే ఉందో దానిని కనుక మనం అలాగే కొనసాగించుకుంటూ పోతే ఇక చివరికట ఏమైపోతాం? మనం చేతకాని వాళ్ళమైపోతామట. ఏమండి? కొన్నిసార్లు కొన్ని బలహీనతలు మనిషిని కృంగదీస్తాయి. కొన్నిసార్లు కొన్ని సమస్యలు మనుషులను కృంగదీస్తాయి.
కొన్నిసార్లు కొన్ని నిందలు మనుషులను కృంగదీస్తాయి. కొన్నిసార్లు మన వాళ్ళే అనుకున్నటువంటి వాళ్ళు మనతో ఉండకపోతే, మనతో కలిసి రాకపోతే, మనం చెప్పిన దానికి సరైన రీతిలో స్పందించకపోతే, ప్రేమైన వారులరా, ఆటోమేటిక్గా మనలో ఏమవుతుందయ్యా అని చెప్పేస్తానంటే ఒక విధమైనటువంటి కృంగుదల, దీని ప్రభావంతో ఒక విధమైన అధైర్యం, నిరుత్సాహం, ఇవన్నీ ఏకమై ప్రియమైన వారురా చివరికి మన ఒంటిలో ఉన్నటువంటి శక్తిని, మన ఒంటిలో ఉన్నటువంటి బలాన్ని, మన ఒంటిలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని, ఇవన్నీ కూడా ఏమైపోయేదానికి అవకాశాలు ఉన్నాయి, పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. చాలాసార్లు డాక్టర్లు చెప్పే మాట ఏమిటంటే, ఒత్తిడికి గురవ్వబాకండి, టెన్షన్ పెట్టుకోబాకండి, ఎక్కువగా ఆలోచించబాకండి, ప్రశాంతంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి, చక్కగా నిద్రపోండి, వేళకు తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిజమే, ప్రభువునందు ప్రియమైన వారు ఇక్కడ మనం చదివాం, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. త్రాణ పుట్టించి, నా ప్రాణం పుట్టించావు, నువ్వు త్రాణ పుట్టించావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పుట్టించాడట? ఏంటి త్రాణ అంటే ఏంటి? 88వ కీర్తన దేవుని యొక్క వాక్యాన్ని ప్రియమైన వారిలో మనం పరిశీలన చేసినట్లయితే లేఖనాలలో నుంచి మనం చూద్దాం. చదవండి, 4-5 వచనం చూడనా. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడి తిని నేను త్రాణ లేని వాని వలె అయితిని చచ్చిన వారిలో విడవబడిన వాడనైతిని. ఇదంతా ఎందుకు సంభవించింది? 3వ వచనం, నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన వారులారా, కలిగిన ఆపద, కలిగినటువంటి కష్టం, కలిగినటువంటి సమస్య, దీని ప్రభావమును బట్టి వ్యక్తి ఏమైపోతున్నాడని రాయబడింది ఇక్కడ. సమాధిలోనికి దిగువానిలో నేనొకనిగా ఎంచబడి తిని, ప్రాణము లేని వాడనైపోతిని, ఏమి చేతగాని వాడనైపోతిని. దేవునికి స్తోత్రం. ప్రాణములో త్రాణ. ఏమండి, ఇంతకీ త్రాణ అంటే ఏమిటి? ఈ మాట మనకు అర్థం అవడం కోసం ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళి యోబు గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం రండి. యోబు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. నాలో త్రాణ ఏమీయూ లేదు గదా, నాలో ప్రాణము త్రాణ ఏమీయూ లేదు గదా, శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయేను గదా, ఏ విడిచిపోయింది? శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయేను కదా. ఎవరి మాటలు ఇవి? ఏమండి, 6వ వచనం మీరు మొదటి వాక్యాన్ని చూస్తే రాయబడి ఉంటుంది అక్కడ. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎట్లని? నా దుఃఖము ఏమండి చక్కగా తూచబడితే, ఏమండి నాకున్న ఆపదలన్నీ కూడా త్రాసులో పెట్టబడితే, అవన్నీ కూడా సముద్రమంతా, అవన్నీ కూడా ఇసుక లాంటి బరువు, ఏమండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అలాగే దేవుడే నాతో యుద్ధం చేస్తున్నాడంటాడు. ఆ తర్వాత మాటలు లాగును మనం చదువుకుంటూ కొంచెం మనం ముందుకు వెళితే 9వ వచనంలో దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపుతున్నాడు అంటాడు. ఏమండి, ఇదంతటిని బట్టి చివరికి ఆయన చెప్పేది ఏమిటయ్యానంటే 11వ వచనంలో నా బలము ఏ పాటిది అని అన్నాడు. ఆ తర్వాత 12వ వచనంలో నా బలమేమైనా రాళ్ల వంటిదా, ఏమండి నా శరీరం ఏమైనా ఇత్తడి లాంటిదా. హల్లెలూయా. కొన్నిసార్లు నాకు అనిపించేది అప్పట్లో చిన్న చిన్న దెబ్బలు ఏమైనా తగిలినప్పుడు, ఏమండి స్పర్శ ఏమీ తెలియకోకుండా ఈ శరీరం ఏమైనా ఇత్తడైపోతే బాగుండు. ఏమండి మనలో ఉన్న మనసు, లేక మనలో ఉన్న హృదయం కఠినపరచబడినటువంటి ఒక రాతి బండలాగా అయిపోతే బాగుండు అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు మనలను ప్రియమైన వారులరా అలాగున చేయలేదు. యోబు భక్తుడు కూడా అదే అంటూ ఉన్నాడు. నా బలం ఏమైనా రాళ్ల బలం లాంటిదా, నా శరీరం ఏమైనా ఇత్తడి లాంటిదా
కాదు కదా. అందుచేతనే నాకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి, నాకు వచ్చిన ఆపదను బట్టి, నాకు వచ్చిన సమస్యను బట్టి, నేను ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి ఏమైందంట, నాలో త్రాణ ఏమీయు లేకుండగా పోయింది. శక్తి నన్ను బొత్తిగా ఏంటది? శక్తి. దేవునికి స్తోత్రం. త్రాణ నాలో నుండి విడిచిపోయింది, శక్తి బొత్తిగా నాలో నుండి తొలగిపోయింది. ఏంటి ఇప్పుడు త్రాణ అంటే ఏమర్థమవుతుంది మనకి ఇక్కడ? ప్రాణములోని త్రాణ. ఏమండి, ఇప్పుడు యోబులోని త్రాణ, దావీదు భక్తుడైనటువంటి ఆ కీర్తనకారుడైనటువంటి దావీదు భక్తుడిలోని త్రాణ. ఏమండి, అంటే ప్రాణం, అంటే జీవం, అంటే నెమ్మది, అంటే రేపటి కొరకైనటువంటి ఆశ, అంటే నిరాశ. ఇవన్నీ ప్రభువునందు ప్రియమైన వారులారా మనుషులను కృంగదీసిన సమయంలో, బలహీనపరిచినటువంటి సమయంలో ఏం చేశారో తెలుసా వీళ్ళు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 26వ అధ్యాయం యోబు గ్రంథం, 26వ అధ్యాయం యోబు గ్రంథం చదవండి, 1-2 వచనాలు ఒకసారి చూడండి ప్రియమైన వారులారా. అప్పుడు యోబు మరలా యోబే ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి, బలము లేని బాహువులను ఎంత బాగుగా రక్షించితివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, శక్తి లేని సమయములో, బలము లేని సమయములో, అనారోగ్యకరమైన సమయములో, నిరాశ నిస్పృహ మనుషులను వెంటాడుతూ ఉన్నటువంటి సమయంలో ఎవరిని ఆశ్రయించినట్టుగా వాక్యం సెలవిస్తుంది ఇక్కడ? ఏమండి, ఎవరు వారికి సహాయపడినట్టుగా వాక్యం సెలవిస్తుంది ఇక్కడ? ప్రియులారా, శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి దేవా, వారికి నీ బాహు పంపి వారిని ఎంత బాగుగా రక్షించితివి. హల్లెలూయా. మన సమస్యాత్మకమైన ప్రతికూల పరిస్థితులలో మనము తప్పింపబడి, కాపాడబడి, సంరక్షింపబడి ఇలాము అని చెప్పేస్తున్నానంటే మనకు శక్తినిచ్చింది, మనకు బలమునిచ్చింది, మన బలపరిచింది, మన నిరాశను తీసివేసింది, మన ధైర్యపరిచింది, మన ప్రాణములో త్రాణ పుట్టించినది దేవుడే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన శక్తిహీనులకు శక్తినిచ్చే దేవుడు, బలహీనులను బలపరిచే దేవుడు. అందుకే మన బలము మనల్ని విడిచినప్పుడు, శక్తిహీనత మనకు ఏర్పడినప్పుడు, అవమానాలు, నిందలు ప్రియులరా మనం వెంటాడుతూ ఉంటున్నప్పుడు ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే 71వ కీర్తన, రండి నాతో కూడా కలిసి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 9వ వచనం చూడండి ప్రియులరా. 71వ కీర్తన 9వ వచనం. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము. ఎప్పుడు? నా బలము క్షీణించినప్పుడు. నా బలము క్షీణించినప్పుడు ఏం చేయమంటున్నాడు? ప్రభువా నన్ను విడవకుము. బలము క్షీణించినప్పుడు, బలహీనుడనైనప్పుడు, నా ప్రాణములో త్రాణ కోల్పోయినప్పుడు. ఏమండి, ఎంత బలవంతుడైనా కొన్నిసార్లు, ఎంత శక్తిమంతుడైనా కొన్నిసార్లు, ఎంత ధనవంతుడైనా కొన్నిసార్లు, ఎంత సుఖ సౌకర్యవంతమైనటువంటి జీవన విధానాలు కొనసాగడానికి ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా కొన్నిసార్లు మనిషి బలహీనుడు కాక తప్పదు. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు. అటువంటి సమయంలో, అటువంటి తరుణంలో క్రీస్తునందు ప్రియమైన వారులారా ప్రభువును మనం ఆశ్రయించగలిగితే, ప్రభు సహాయము కొరకు మనం చేతులు చాపగలిగితే ఆయన తప్పకోకుండా ఏం చేస్తాడు చెప్పండి? ఏమండి, యోబన్నాడు కదా, బలహీనులకు నీవెంత బలాన్ని ఇచ్చావు ప్రభువా, శక్తిహీనులను నువ్వెంత బాగా నీ శక్తితో నింపి వారిని బ్రతికించావు నాయన, నడిపించావు ప్రభువా అని చెప్పేసి దేవుడు తనకి ఏం చేస్తాడో దాని కొరకైన ఒక గొప్ప నిరీక్షణతో దేవునిని కొనియాడుతున్నట్లుగా, దేవునిని స్తుతిస్తున్నట్లుగా, ఆరాధిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, మన బలహీనతలలో మనము బలము కొరకు దేవుని వైపు మనము చూడవలసిన వారమై ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథకర్త అంటాడు,
40వ అధ్యాయాన్ని ప్రియమైన వారురా మనం గమనించినట్లయితే రండి నాతో కూడా కలిసి కొన్ని మాటలు మీకు నేను త్వరగా జ్ఞాపకం చేస్తాను. 29వ వచనం నుండి కొన్ని మాటలు చదువునాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము ఆ చివరి వచనాలు మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయం చదువునానా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు. యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఏం పొందుకుంటారంటండి? నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక దేవునికి స్తోత్రం. ఎవరు వాళ్ళు? ఏమండి, ఏజీ వ్యత్యాసంతో కొన్ని మాటలు మనకి ఇక్కడ కనబడ్డాయి. కొన్నిసార్లు యవనస్తులు బలవంతులు కాబట్టి వారు బలంగా ఉంటారనుకుంటాం. కానీ వాళ్ళే కొన్నిసార్లు బలహీనులు అవుతారు. ఎందుకు బలహీనులు అవుతారు? ఏమండి, బలహీనత అనగానే ఏదో కేవలం శరీర సంబంధమైన బలహీనతని కాదు. అక్కడ మానసికంగా కొన్నిసార్లు ఎదురవుతున్నటువంటి ఒత్తిడులను బట్టి కొన్నిసార్లు, ఏమంటే కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఇలాగున ప్రియమైన వారు రకరకాలుగా మనిషి బలహీనపరచబడడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వాక్యం సెలవిస్తుంది, ఎవరు యెహోవా కొరకు ఎదురు చూస్తారో అట్టి వారు ఎవరైనా సరే, వారు యవనస్తులైనా, వయసు వచ్చిన వారైనా, వృద్ధులైనా, పసిపిల్లలైనా, మరి ఎవరైనప్పటికీ వారి బలహీనతలలో నుంచి విడిపించి వారిని బలపరుచువాడు, సొమ్మసిల్లినటువంటి వారిని శక్తితో నింపదగినటువంటి వాడు, తొట్టిల్లు వారిని వారు తొట్టిల్లకోకుండా వారు చక్కగా ప్రియులరా నిలిచి నడుచున్నట్లుగా చేయువాడు నీవు నేను మనము సేవిస్తూ ఉన్నటువంటి మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెబుదా, హల్లెలూయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయము నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో పాడదాం. ఆమేన్. జీవనదిని ప్రవహింపజేయుమయ్యా. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. జీవనదిని పాడదాం. ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనాకారుడు ఏమని పాడి ప్రభుని స్తుతిస్తున్నాడు? నేను మొరపెట్టిన దినమున, నేను ప్రార్థించిన దినమున, నీ సహాయము కొరకు నా కన్నులెత్తిన దినమున, దేవా నీవే నా ప్రాణములో
త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. హల్లెలూయా. దేవుని చేత ధైర్యపరచబడిన వారందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. మన ప్రాణము విసిగినప్పుడు, మన ప్రాణము బలహీనపరచబడినప్పుడు, ఎదురవుతున్నటువంటి ప్రతికూలతను బట్టి మనము సమస్యలతో ఉంటున్నప్పుడు దేవుడు తన వాక్కును పంపి, దేవుడు తన మాటను పంపి, దేవుడు మనల్ని ధైర్యపరిచి, బలపరిచి, నిలవబెట్టి ఈ రోజు వరకు ప్రియమైన వారురా మన ప్రాణములోని త్రాణ దేవుడు అలాగున ఉంచాడు. దేవునికి స్తోత్రం. కారణం మనము ఆయన కొరకు ఏం చేస్తున్నాం చెప్పండి? ఎదురు చూచుచూ ఉన్నాం. ఆయన సహాయము కొరకు మనము కనిపెడుతూ ఉన్నాం. మన బలహీనతలలో, మనకు ఎదురవుతున్నటువంటి ప్రతికూలతలలో, మన ముందు సంభవిస్తూ ఉన్నటువంటి ఎన్నో ఆపదలలో ప్రియమైన వారురా మనము కృంగిపోకోకుండా మనము బ్రతికి ఉండడానికి, మనము నిలిచి ఉండడానికి దేవుడు ఎనలేని కృప చూపుతున్నాడు. దానిని బట్టి ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మనము స్తుతించడానికే, మనము ఆయనను ఘనపరచడానికే, మనము ఆయనను ఆరాధించడానికే ప్రభువునందు ప్రియమైన వారురా దేవుడు ఆ రీతిగా మన ఎడల కృప చూపుతున్నాడు. చెప్పండి ఒకసారి స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా దగ్గరగా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. బలహీనతల యందునా, అవమానముల యందునా పడినను, కృంగినను, నీ కృప కలిగి యుందునే. బలహీనతల యందునా, అవమానముల యందునా పడినను, కృంగినను, నీ కృప కలిగి యుందునే. పడదాం. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే. అందరూ మరోసారి గట్టిగా చప్పట్లు కొడదాం. యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా,
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 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 ప్రియులారా, మన ప్రాణములో త్రాణ పుట్టించి ఈ రోజు వరకు ఆయన మనలను ఈ స్థితిలో ఉంచి నడిపించుచూ వస్తున్నాడు. బిగ్గరగా మరొకసారి స్తోత్రం చెబుతారా? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయములో ఒక మాట చదవండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం. అలసియున్న వారిని ఆశను తృప్తిపరచుదును. అలసియున్న వారిని దేవుడు ఏం చేశాడంటండి? ఆశను తృప్తిపరచుదును. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును. కృషించిన వారినందరినీ నింపుదును. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంట ఆయన? అలసియున్న వారి యొక్క ఆశను తృప్తిపరుస్తాడట. అలాగే మరొక మాట ఉంది, ఏమండి? కృషించిన వారినందరినీ. ఎవరిని? దేనిని బట్టి కృషించిపోతున్నారు మీరు? కొనుంగిపోతున్నారు మీరు, నిరాశపడుతున్నారు మీరు, నిస్పృహకు లోనవుతున్నారు మీరు. ఏమండి? ఇప్పుడు దాకా చెప్పుకున్నట్టుగా ఒకసారి మళ్ళీ ఆ ప్రాంతానికి వెళితే వారందరిలో నిరాశే. మళ్ళీ మేము కట్టుకోగలమా? ఏమండి? మళ్ళీ మేము కట్టుకోగలమా? మళ్ళీ మేము సంపాదించుకోగలమా? పోగొట్టుకున్న ఆస్తి కానివ్వండి, పోగొట్టుకున్న సౌకర్యాలు కానివ్వండి, పోగొట్టుకున్న ఇళ్ళు కానివ్వండి, పోగొట్టుకున్న పత్రాలు కానివ్వండి, ఇంకా ఎవరు ఏది పోగొట్టుకున్నారో ప్రియులరా, పోగొట్టుకున్న దానిని బట్టి ప్రజలందరి బ్రతుకులలో నింపబడింది ప్రస్తుతం ఏమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే నిరాశే. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రియమైన వారులరా, ఈ విషయాలు నేను పాస్టర్ గారు కూడా మాట్లాడుకుంటా ఉంటే ఆవిడ కూడా ఒక మాట ఎందుకు అనింది లాగున. ఏమన్నారంటే, నీళ్లలో మునిగిన వారికి, అలాగే అగ్ని ప్రమాదాల వలన కోల్పోయినటువంటి వారికి దేవుడు ఎలాగైనా సమకూరుస్తాడట. దేవునికి స్తోత్రం. దేవుడు వారి విషయం ఎలాగూ చేయునుగాక, అలాగున సమకూర్చునుగాక, వారి ఇళ్ళు మరలా కట్టబడునుగాక, వారికి కావాల్సిన ఆహార పదార్థాలు మరలా కలిగి ఉందురుగాక, వారికి కావాల్సిన ఇంటి సామాగ్రి మరలా సమకూర్చబడునుగాక, వారికి పోగొట్టుకున్న ఆరోగ్యాలు మరలా సమకూర్చబడునుగాక, ఏ విధమైనటువంటి అంటు రోగాలు ప్రబలకుండునుగాక. ఎందుకంటే గాలి, నీరు కలుషితమైపోయిన కారణాన్ని బట్టి భయంకరమైన దుర్వాసన కొన్ని ప్రాంతాల్లో. ఉండగలరా అలాంటి స్థలాలలో? ఏమండి? ఈ వాతావరణం అందుకు త్వరగా మార్పు చెందునుగాక. నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది. వచ్చిన జలప్రళయ ప్రవాహంతో ప్రియులర ఒక్క జీవరాశి భూమి మీద లేదు, ఒక్క నోవాహు కుటుంబం తప్ప. అంటే అన్నీ ఏమైపోయినాయి? చచ్చిపోయింది. నిన్న మా పండు చెబుతుంది, జంక్షన్ నుంచి విజయవాడ వచ్చారట. నిన్న ఇవాళ సెలవు అని చెప్పేసి చూద్దామని చెప్పేసి ఆ ఏటి అంటే కృష్ణానది ప్రవహిస్తూ ఉన్నటువంటి ఆ కరకట ప్రాంతం మీద కొంచెం అలా వెళితే ఎన్నో శవాలు అలా కొట్టుకుపోతున్నాయట. చచ్చిన శవాలు ఎన్నో కొట్టుకుపోతున్నాయట. గొర్రెలు, మేకలు, పశువులు, తర్వాత ఇవి గేదెలు, ఆవులు, వాటి తాలూకా పిల్లలు అవన్నీ కొట్టుకుపోతా ఉంటే వాటి మీద కొన్ని గ్రద్దలు, కొన్ని ఆకులు చేరి పీక్కు తింటున్నాయట. నీరంతా ఏమైపోయింది ఇప్పుడు? కలుషితం. వాతావరణం అంతా ఏమైపోయింది ఇప్పుడు? దుర్వాసనతో కూడిన కలుషితం. ఇలాగ ఎన్నో సమస్యాత్మకమైన ప్రతికూల పరిస్థితులు ఉంటున్నాయి ఆ ప్రాంతాల్లో. బాగా ప్రార్థన చేయండి. మీకోసం ఈ వారం అంతా ఏం ప్రార్థన చేసుకోబాకండి మీరంతా ఎవరు కూడా. నా సంగతి ఏంటి అయ్యా, నా కడుపు సంగతి ఏంటి ప్రభు, నా బట్ట ఏంటయ్యా, నా గుడ్డ ఏంటయ్యా, నా ఇల్లు ఏంటయ్యా, నా వాకిలు, ఇవన్నీ చేసుకోండిలే. కానీ వీటికంటే ఎక్కువగా హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజున వాళ్ళకి జరిగింది, రేపు మనకేం జరిగిందో తెలియదు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, నేను చాలా సేఫ్ సైడ్లో ఉన్నాను అనుకుంటున్నారు, నేను చాలా బాగున్నాను అనుకుంటున్నారు, నా పరిస్థితులన్నీ మంచిగానే ఉన్నాయి అనుకుంటున్నారు. కాదు. నిన్న పోయిన వారం వాళ్ళకి జరిగింది, రేపు ఎప్పుడు ఎవరికేం జరుగుతుందో మనకు తెలియదు. రేపు పొద్దున మన క్షేమం కోరుకునే వాళ్ళు మన కోసం నలుగురు ఉండాలి అని చెప్పేస్తున్నారంటే మనం ఇప్పుడు ఎవరి క్షేమం కోరుకోవాలి? కోరుకోవడమే కాదు, కదలి రండి, ఏదో ఒకటి చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం సెలవిస్తున్న మంచి మాట. ప్రియమైన వారు మనం చదివాం, అలసి ఉన్న వారి ఆశను దేవుడు చెప్పడం ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడట. కృషించిన వారిని అందరినీ కూడా దేవుడు తన కృపతో నింపుతాడట. దేవునికి స్తోత్రం.
ప్రాణములో త్రాణ పుట్టించి ధైర్యపరుస్తాడట. దేవునికి స్తోత్రం. కాబట్టి వారి ధైర్యము కొరకు, వారి ఆదరణ కొరకు, వారు తిరిగి పొందుకున్న దాని కొరకు వారిని పురుగొల్పుతూ, వారిని ప్రోత్సహిస్తూ క్రీస్తునందు ప్రియమైన వారులరా వారి కొరకు మనము ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, మనకు చేతనైంది ఏదైనా ఉంటే దాని విషయమై మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. చివరిగా ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వారురా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి తన పత్రికలో చివరి అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఒక శ్రేష్టమైన సంగతిని తెలియజేస్తూ ఇలాగంటాడు. ఏమంటాడు అనంటే, రండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము ప్రియమైన వారురా 9వ వచనాన్ని చదవండి ఒకసారి. 9వ వచనాన్ని చదవండి ఒకసారి. అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను ఏంటది బహు సంతోషముగా అతిశయపడుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, పౌలు ఒక విషయమై ప్రార్థన చేశాడట. ఏమిటి పౌలు చేసినటువంటి ప్రార్థన అయ్యా అని చెప్పేసానంటే 7వ వచనంలో ఉంటుంది, నాకు శరీరములో ఒక ముళ్ళు అత్యధికంగా నాలో ఏర్పడింది. అది కూడా ఎందుకు ఏర్పడిందంటే నేను హెచ్చిపోకుండా అంటాడు. మీరు తర్వాత చదువుకున్న వచనాన్ని. పౌలు నా శరీరములో ఒక చెప్పండి ముళ్ళు ఉన్నాయా? మీ శరీరాలలో ముళ్ళు ఏమైనా ఉన్నాయా? ఒక ముళ్ళు అంటే ఏంటి ఏమండి? ఇక్కడ కోణం వేరు. మీకు ఎప్పుడైనా కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుందా అండి? కాళ్ళలో ముళ్ళు ఎప్పుడైనా గుచ్చుకున్న వాళ్ళు ఒకసారి చేతి చూపించండి. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్న వాళ్ళు ఏంటి ఒక్కడ కూడా మిస్ అవ్వలేదా? గుచ్చుకోలేదు ఎప్పుడు? మరి ఎత్తు ఏమండి? ఆల్మోస్ట్ నీకు కూడా. నీకేక నువ్వే అడవికి వెళ్ళావమ్మా? ఎక్కడ వంట చేయడానికి కట్టెలు కొట్టుకొచ్చాను వెళ్ళి? ఏమైందమ్మా? ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఏమైంది? ఏమని కేకేసి ఉంటాం మనం అప్పుడు? అమ్మా అని ఉంటాం కదా. ఇంకొంతమంది అయ్యా అని ఉంటారు, కొంతమంది ఏసై అని ఉంటారు, కొంతమంది అబ్బా అని ఉంటారు. కారణం గుచ్చుకున్న ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అలాగ మనం తీయగలిగితే ఒకవేళ స్తోత్రం. ఒకవేళ గుచ్చుకున్న ముళ్ళు మనం తీయకోకుండా కాళ్ళలో విరిగింది అనుకోండి, ఏమండి? ఈ చెట్ల ముళ్ళు ఇవి అవి ఇరిగితే పర్వాలేదు, కానీ కొన్నిసార్లు పాము ముళ్ళు, కొన్నిసార్లు చేప ముళ్ళు, అలాగే అదేంటి ఆ ఈత ముళ్ళు, ఇవి చాలా ప్రమాదం. ఆ ఈత ముళ్ళు గుచ్చుకుంటేనంట అది ఒక చోట ఉండదట. మరి ఏం చేస్తుంది? నాకు గుచ్చింది ఒకసారి. ఏమంటే గుచ్చిందేమో కింద, వచ్చిందేమో పైనుంచి. ఏమంటే మరి నడిచిద్దంట లోపల. మరి దానికి ఎట్లా మరి నడక వస్తుందో తెలియదు. మొత్తానికి ముళ్ళు అది లోపల ఉన్నంత వరకు మనలను చాలా బాధిస్తుంది. ఆ సంగతి మనందరికీ తెలుసు, అనుభవించిన వాళ్ళమే. పౌలు కూడా ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నా శరీరంలోనే ఒక ముళ్ళు ఉంది అంటున్నాడు. ఆయనకు గుచ్చుకున్న ముళ్ళు పాదములో కాదు, శరీరంలో ఒక ముళ్ళు. ఏమిటి ఆ ముళ్ళు అని చెప్పేస్తున్నానంటే ఆయన శరీరంలో ఒక బలహీనత, ఒక రోగం, ఒక సమస్య. మరి అది ఏ రోగం బైబిల్లో రాయబడలేదు, కానీ అది తీరని రోగం. ఏమండి పాస్టర్ గారు, పౌలు గారు అంత సేవ చేశాడు కదా, అంత పరిచర్య చేశాడు కదా, అంత మంచి దేవునికి ఇష్టమైన బిడ్డ కదా, ఆయన శరీరంలో కూడా చెప్పండి ఉందా? మరి ఆయన దేవుడేం సహాయం చేసినట్టు? కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను చాలా ప్రార్థనా పరుడును కదా, ప్రార్థనా పరురాలను కదా, నేను చాలా భక్తుడును కదా, భక్తురాలను కదా, నేను చాలా యథార్థవర్తనుడు కదా, యథార్థవర్తురాలను కదా, నీతిమంతులను కదా, నీతిమంతురాలను కదా, అది కదా ఇది కదా అని చెప్పేసి మనం చెప్పుకోదగిన ఏమైనా చిన్న చిన్న క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాటిని బట్టి అబ్బో ఎవరికీ జరగని అన్యాయం ఏదో, ఎవరికీ రాని సమస్య ఏదో మనకే వచ్చి పడినంత ఫీల్ అయిపోతాం, మనం బాధపడిపోతాం మనం. హల్లెలూయా. కానీ మరి పౌలంతటి వానికే ఏమండి చెప్పండి, శరీరంలో ఒక బాధ ఉన్నప్పుడు, ఒక సమస్య ఉన్నప్పుడు, ఒక రోగం ఉన్నప్పుడు దాన్ని ఎలా పోల్చి చెప్పడినా ముళ్ళు.
ముళ్ళు ఏం చేస్తుంది? అడుగు వేసిన ప్రతిసారి సక్ ఆడది. అది గుచ్చిన ప్రతిసారి నొప్పి, బాధ, అట్లాంటి పరిస్థితి అట. అయితే మనలాగానే ఆయన కూడా ప్రార్థన చేశాడట. అమ్మ చెప్పండి, ఏమని ప్రార్థన చేశాడు? ఈ ముళ్ళు, ఈ బాధ, ఈ శోధన, ఈ సమస్య, ఈ నింద, ఈ అవమానం తట్టుకోవడం నా వల్ల కావట్లేదయ్యా. నేను ఈ సేవకుడిని కదా, సేవకురాలిని కదా, నేను ఈ భక్తుడిని కదా, భక్తురాలిని కదా, నీ బిడ్డను కదా, నిన్ను నమ్ముకున్నాను కదా. ఏమండి, నమ్మారా మీరంతా? చేసుకున్నారు ఇటు ప్రార్థన ఎప్పుడన్నా? మరి పోయిందా? ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు తెలుసా? ముమ్మారు వేడుకొంటిని అన్నాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు అంటాండి? ముమ్మారు వేడుకొంటిని. అంటే ఆ సమస్య వచ్చిన దగ్గర నుంచి 3 సార్లు, మరి రోజుకు 3 సార్లు నాకు తెలియదు. రోజుకు 3 సార్లు అంటే ఆ ముళ్ళు ఆయన ఎంత బాధించిందో చూడండి. దేవుని స్తోత్రం. ఏమండి, మరి ఆ ముళ్ళు అంట దేవుడు తీసేయలేదట. ఎందుకు ప్రభువా తీసేయట్లేదు నాయన అని చెప్పేసానంటే, ఆయనకే ఒక సంగతి అర్థమైంది. అదేంటంటే, నాకు కలిగి ఉన్నటువంటి ప్రత్యక్షతలు మరి విశేషముగా ఉన్నందున, నాకు కలిగిన ఆధిక్యత విశేషముగా ఉన్నందున, నాకు కలిగిన గొప్పతనం, నేను కలిగి ఉన్న పరిచర్య, నేను కలిగి ఉన్న కుటుంబం, నేను కలిగి ఉన్న ఆస్తిపాస్తులు, నేను కలిగి ఉన్న సంబంధాలు, ఏవైతే ప్రియుల మనం కలిగి ఉన్నామో, కలిగి ఉన్న వాటిని బట్టి కొన్నిసార్లు సహజంగా మనిషికి వచ్చేది ఏమిటయ్యా అని చెప్పేసానంటే హెచ్చింపు. హెచ్చింపు. ఏమని హెచ్చింపు? వాళ్ళకి లేనిది ఏదైనా నాకు ఉందనుకోండి, నాకేంటి? ఏమండి, అది ఏదైనా కావచ్చు. ఆయన ఒకటే అంటాడు, నేను అధికముగా హెచ్చిపోకుండానట్లు, అత్యధికంగా హెచ్చిపోకుండా. 7వ వచనం చదువున్నానా? లేదులే. 7వ వచనం చదువున్నానా? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఏం చేయడానికి? నన్ను నలగగొట్టుటకు. ఏం చేయడానికండి? నలగగొట్టుటకు ఒక ముళ్ళు. ఎందుకు నలగగొట్టడం? హెచ్చిపోకోకుండా. మీకు ఒకటే చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఎవరు కూడా ఏది కలిగి ఉన్నా, దేవుని ద్వారా ఏది మనము పొందుకున్నా, దానిని బట్టి మనము హెచ్చిపోవడానికి ఏమీ లేదు. ఒక మంచి కుటుంబం కలిగి ఉన్నావా, ఇచ్చిన దేవా స్తోత్రం అని చెప్పు. మంచి భర్తను కలిగి ఉన్నావా, భార్యను కలిగి ఉన్నావా, బిడ్డను కలిగి ఉన్నావా, దేవా నీకు స్తోత్రం అని చెప్పు. ఒక మంచి ఇల్లు కలిగి ఉన్నావా, మంచి ఆరోగ్యం కలిగి ఉన్నావా, మంచి వస్తువాహనాలు కలిగి ఉన్నావా, దేవానికి స్తోత్రం అని చెప్పు. అంతేగాని నాకు అది ఉంది, ఇది ఉంది, నేను అది సాధించాను, ఇది సాధించాను, అత్యధికంగా ఏమండి ఏదో విశేషత కలిగి ఉన్నాను అని చెప్పేసి గనక నీలో నాలో ఏదైనా చెప్పండి వచ్చిందా, నీ కర్మ కాలిపోయినట్టే. ఇది ఖచ్చితం. దేనిని బట్టి అతిశయిస్తున్నావో, దేనిని బట్టి ప్రియమైన వారులా నీలో అతిశయం ఏర్పడిందో, జాయిస్ మేరీ గారు చెప్పిన మాట నాకు మళ్ళీ క్షమించండి, జాయిస్ మేరీ కాదు, జాయ్ చెరియన్ గారు చెప్పిన మాట నాకు జ్ఞాపకానికి వస్తూ ఉంది. గడిచిన వారాల్లో పాస్టర్ గారు కూడా జ్ఞాపకం చేశారు. మనిషిని నలగగొట్టడానికి దేవునికి 1 సెకను చాలట. దేవునికి స్తోత్రం. ఏమండి, హెచ్చిపోతున్న మానవుణ్ణి, రెచ్చిపోతున్న మానవుణ్ణి నలగగొట్టడానికి, అదమడానికి దేవునికి చెప్పండి 1 సెకను చాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది బాగా వైరల్ అయింది. బైబిల్లో కూడా ఎన్నో వృత్తాంతాలు ఉన్నాయి. ఎవరు దేనిని బట్టి అతిశయించారో వారి అతిశయాలన్నీ కూడా దేవుడు చెప్పండి ఏం చేశాడండి? పౌలంతటి వాడే అంటున్నాడు, నేను హెచ్చిపోకోకుండా ఉండడం కోసం నా శరీరమును నల్లగగొట్టడానికి ఏం పెట్టాడు దేవుడు? నిజమే, ఒక ముళ్ళు లేకపోతే, ఒక నొప్పి లేకపోతే మనిషికి దేవుడి విలువ తెలియదు. దేవుడి విలువ తెలియదు, సంఘము విలువ తెలియదు, వాక్యము విలువ తెలియదు. పిల్లరా, చాలామంది ఈ రోజున చేస్తున్న తప్పు అదే. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీకు చెప్పనివ్వండి, పౌలు భక్తుని యొక్క మాటలలో నుంచి మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
పౌలంతటి వాడే అంటున్నాడు, నాకు ఉన్న విశేషతలు, నాకున్నటువంటి ప్రత్యక్షతలు చాలా ఉన్నతమైనవి, వాటిని బట్టి నేను అతిశయిస్తానేమోనని నా శరీరాన్ని నలగగొట్టడానికి దేవుడు నాలో ఒక ముళ్ళు ఉంచాడు. అది తొలగిపోవాలని నేను ప్రార్థన చేశాను, కానీ ప్రభు అన్నాడు దానిని తీసివేయకోకుండా ఆయన అన్న మాట మనం ఇందాక చదివాం. ఏమని 9వ వచనంలో, నా కృప నీకు చాలును అనండి. నా కృప నీకు చాలును. ఎందుకు కృప చాలు అంటే, అక్కడ తర్వాత మాటలు మనం చూసినప్పుడు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను బహుగా సంతోషిస్తూ దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మన బలహీనతలలో ఉన్నట దేవుని శక్తి మన యందు నిలచి ఉంటుందట. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా. ఎంతమందికి దేవుని శక్తి కావాలి? ఏమంటే దేవుని శక్తి మీలో నిలిచి ఉండాలని ఎంతమంది కోరిక కలిగి ఉన్నారు? అది జరగాలి అని చెప్పేసానంటే, కొన్నిసార్లు మన ప్రాణము ఏమవుతుంది? బలహీనపరచబడుతుంది. మన పరిస్థితులు బలహీనపరచబడతాయి. మనం ఊహించని సంఘటనలు ఎన్నో మన మీదకి వచ్చి ప్రియమైన వారిలో మనల్ని కృంగదీస్తాయి, మన శక్తిని అంతటిని కూడా నిర్వీర్యపరుస్తాయి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నా దేవుని బలము నా యందు పరిపూర్ణమవుచున్నది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆయనే నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ఏం చేశాడు? ధైర్యపరిచాడు. బైబిల్ అలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులలో ప్రేమైన వారు వారి ప్రాణాన్ని ప్రాణము విసికి చావాలని కోరారు. వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఎదురుగా ఉన్న సమస్యలను బట్టి అవి ఏవి వారి లెక్కలోనికి రాలేదు. గిద్యోను నాకు జ్ఞాపకానికి వస్తున్నాడు. గానుగు చాటున ఏదో చేసుకుంటున్నాడట. దేవుని దూత దిగి వచ్చి గిద్యోనును ఏం చేసింది చెప్పండి? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని చెప్పేసి వ్యవహరిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏలియా నాకు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాడు. యెజబెలు యొక్క ప్రగల్భాలను బట్టి ప్రేమిన వారు ఇంత మటుకు చాలు, ఇక చస్తమేలు అని చెప్పేసి ఏదో చెట్టు కింద, బదరీ వృక్షం క్రింద సావగోరిన వాడుగా, మరణాపేక్ష కలిగిన వాడుగా ఉన్నాడట. దేవుడు తన దూతను పంపి హల్లెలూయా ఆయన ప్రాణములో త్రాణ పుట్టించి, దేవునికి స్తోత్రం. ఇలా ఎన్ని వృత్తాంతాలు లేవు బైబిల్ గ్రంథంలో. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ దేవుడే నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు. మనల్ని కూడా బలపరుస్తాడు, మనల్ని కూడా ధైర్యపరుస్తాడు, మనకు కూడా కోల్పోయిన వాటిని తిరిగి మరలా సమకూరుస్తాడు. ఈ విశ్వాసముతో, ఈ నిరీక్షణతో ప్రభు మహిమ కొరకు బ్రతుకుదాం. అట్టి కృప మనకు కలగ చేయాలని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, తలల వంచి కళ్ళు మూసుకోనండి. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు అందరం ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని మాటలు మనము విన్నాం. ప్రియులరా, మీ ప్రాణము మిమ్మల్ని కొన్నిసార్లు తొందర పెడుతుందేమో, విసిగిస్తుందేమో, కంగారు పెడుతుందేమో, బలహీనపరుస్తుందేమో. దేనిని బట్టి మనము బలహీనపరచవలసిన అవసరం లేదు. దేనిని బట్టి మనము కృంగిపోవలసిన అవసరం లేదు. ప్రతికూల పరిస్థితులను ప్రియమైన వారు దేవుని చేతికే అప్పగించి ఆయన సహాయం కొరకు మన చేతులు చాపగలిగితే ఆయన ఆదుకునే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన ఓదార్చే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, ఆయన శక్తినిచ్చే దేవుడు, ఆయన లేవదీసే దేవుడు ఆయన. కాబట్టి ఈ పూట దేవుని సన్నిధిలో అందరూ అట్టి దేవునిని మనము కలిగిన ఆ కారణాన్ని బట్టి మోకరించిన మనమందరం రెండు చేతులను పైకెత్తి, ప్రభువా, ఎవరిని బట్టి నువ్వు బలహీనపరచబడుతున్నావో, దేనిని బట్టి నువ్వు బలహీనపరచబడుతున్నావో, దేనిని బట్టి నువ్వు కృంగిపోతున్నావు, నీ ప్రాణానికి నెమ్మది లేక, సుఖము లేక, శాంతి లేక, సమాధానం లేక అలమటించుతున్న ప్రతికూల పరిస్థితులు కూడా వెళుతున్నట్టుగా ఫీల్ అవుతున్నావు, దాని అంతటిలో నుంచి నేను విడిపించడానికి నీ దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని నువ్వు నమ్మితే, ప్రభువా నిజమేనా అయినా చాలాసార్లు మేము బలహీనపరచబడుతున్నాం, చాలాసార్లు మేము కృంగిపోతున్నాం, చాలాసార్లు మేము సమస్యలుతున్నాం. కానీ అలసిన వారిని, బలహీనపరచబడిన వారిని, కృంగిన వారిని లేవదీసే దేవుడు అట ప్రభువా. నీ సన్నిధిలో మమ్మల్ని మేము చేతికి అప్పగించుకుంటున్నాం, నీ చేతికి అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని బలపరుచు అయ్యా, మమ్మల్ని లేవదీ అయ్యా,
మమ్మల్ని మీ శక్తితో నింపయ్యా. నీ కృపచొప్పున మమ్మల్ని దర్శించిన ఆయన నీ ఘనమైన నీ గొప్ప కార్యాన్ని ప్రభువా మా ఎడలు జరిగించు ప్రభువా అని చెప్పేసి మనమందరం ఒకసారి మన రెండు చేతులను పైకెత్తి ప్రభు సన్నిధిలో దేవుని స్తోత్రం చెబుదాం. ప్రభు సన్నిధిలో దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి. ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రమయ్యా. నిన్ను పిలచిన ప్రభువు నీతోనే ఉండగా భయమేలా ప్రాణమా. నిన్ను పిలచిన ప్రభువు నీతోనే ఉండగా దిగులేలా ప్రాణమా. కృంగిన సమయాన నిన్ను లేవనెత్తి, కృంగిన సమయాన నిన్ను లేవనెత్తి ఆదరించును ప్రాణమా, ఆదరించును యేసుడే ప్రాణమా. ఎందుకే తొందర ప్రాణమా, ఎందుకే తొందర. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా, ప్రాణమా, ప్రాణమా. నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను ప్రాణమా. నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను ప్రాణమా. నమ్మిన ఎడల ఎక్కన దొరుకును, నమ్మిన ఎడల రక్షణ జరుగును. నమ్మికయుంచుము ప్రాణమా, నమ్మికయుంచుము యేసులో ప్రాణమా. ఎందుకే తొందర ప్రాణమా, ఎందుకే తొందర. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా, ప్రాణమా, ప్రాణమా. ప్రభువా మా ప్రాణముతో నాయన మేమేం మాట్లాడాలో, మా ప్రాణాన్ని మీరు ఎలాగునా త్రాణ పుట్టించి ధైర్యపరుస్తారో. శక్తిహీనులమైనప్పుడు, బలహీనులమైనప్పుడు, నిందల పాలైనప్పుడు, ఆపదల పాలైనప్పుడు దేవా మేము కృంగిపోకుండానట్లుగా, తిరిగి మీలో మేము నిలిచి ఉండనట్లుగా ఈ పూట మీతో నాయనా మేమందరం ప్రార్థిస్తున్నాం. మా ప్రాణములో త్రాణ పుట్టించి ఈ రోజు వరకు సజీవులుగా ఉంచారు, క్షేమంగా ఉంచారు.
మరెన్నడూ మేము కృంగిపోకోకుండా, దిగులు పడుకోకుండా, ప్రతి పరిస్థితిని మీ చేతికి అప్పగిస్తూ మీ నుండి కలిగే గొప్ప ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని, మీ సామర్థ్యాన్ని మేము కలిగి దానిని బట్టి మరి ఇంకా ఎక్కువగా కృతజ్ఞతతో మిమ్మల్ని స్తుతించగలిగే గొప్ప కృపను మాకు దయచేయమని మోకరించిన మనమందరం ఒకసారి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ 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 హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండక ఒక్క నిమిషం అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రభువా ప్రభువా మీకే స్తోత్రమయ్యా, మీకే స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మనం అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం ప్రియులరా. ప్రార్థన చేసుకుందాం అందరూ. అలాగే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో ఏకీభవించండి. దయగల తండ్రి, మహోన్నత సర్వశక్తి కలిగిన వానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు. నేను దేవా, మాత్రమైన మమ్మల్ని నాయన నువ్వు ప్రేమించి అనేక సార్లు ప్రభువా మేము ఎంతో బలహీనలుగా ఉన్నప్పుడు, బలము లేని వారిగా ఉన్నప్పుడు, సొమ్మసిల్లిపోతున్నప్పుడు దేవా, మా ఇబ్బందులలో దేవా ఎన్నో ఆపదలలో చిక్కుబడి ప్రభువా ప్రాణములో త్రాణలేని వారిగా మేము ఉన్నప్పుడు ప్రభువా నాయనా, దావీదునకు త్రాణ పుట్టించిన వాడవు, బలపరిచిన వాడవు, మాకు కూడా మీరు సహాయం చేశారు ప్రభువా. అనేక సార్లు మమ్మల్ని బలపరిచారు, మీకు స్తోత్రాలు. అనేక సార్లు మా జీవితాల్లో దేవా మేము నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు, శ్రమ దినమున కృంగిన ఎడలా చేతగాని వాడవదని సెలవిచ్చినవు కదా ప్రభువా. మా జీవితాల్లో ప్రభువా అనేక సార్లు మేము ఇలాగున చాలా నీరస పడిపోతాం. అయినను ప్రభువా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారన్నావు నైనా, నీకు స్తోత్రాలు. అలాగే పరిగెత్తుతారన్నావు, సొమ్మసిల్లకి నడిచిపోతారన్నావు దేవా. అది మేము చేస్తే మా జీవితాలలో ప్రభువా దేవా బలము పొందేటట్లుగా మీరు సహాయం చేసే దేవా నీకు వందనాలు. నీ బలమును మాకు అనుగ్రహించే దేవా, నీ శక్తిని మాకు అనుగ్రహించే దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. అయినా నీకు వందనాలు. తృప్తికరమైన జీవితాన్ని అనుగ్రహించే దేవా నీకు స్తోత్రములు నైనా దేవా. మిమ్మల్ని కలిగిన బిడ్డలుగా మేము ఉన్నప్పుడు అనేక సార్లు మా శరీరంలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ నాయన చాలాసార్లు ప్రార్థించినప్పటికీ నైనా పౌలు గారి వలె దేవా నీకు వందనాలు. మేము ప్రభువా మా శరీరంలో బలహీనత ఉన్నప్పుడు దేవా నీకు వందనాలు, అది మీ చిత్తమేనని మేము గ్రహించి ప్రభువా మరింతగా నాయన బలపరచబడడానికి, బలహీనతలో కూడా బలము పొందడానికి మీరు సహాయం ఇచ్చి, నీ కృపను పొందుకోవడానికి మీరు సహాయం చేయనైనా. ఎందుకంటే అది మేము దేనిని బట్టి మేము హెచ్చిపోకుండా నాయన. నిజమే నాయన, పౌలు గారు అంతటి వాడే ఆ మాట అన్నాడంటే, మా జీవితంలో చిన్న చిన్న వాటికి ఎంతో అతిశయపడిపోతాం. చిన్న చిన్న వాటినే నాయన మేము ముందు పెట్టుకుని నాయన మీతో పని లేదన్నట్టుగా జీవిస్తున్నా. ఇప్పుడున్న మా ప్రజలు వైఖరిని బట్టి ప్రభువా, మా వైఖరిని బట్టి నాయన దేవా మీరు మరొకసారి మమ్మల్ని పురికొల్పడానికి, మమ్మల్ని హెచ్చరించడానికి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. దేనిని బట్టి మీరిచ్చిన దానిని బట్టి, మీరు కలిగిస్తున్న ప్రభువా సమస్తాన్ని బట్టి ప్రభువా నాయన, మీరిచ్చిన నాయన ఇంటి ఉపయోగకరమైన జీవితాలను బట్టి, ఆరోగ్యకరమైన జీవితాన్ని బట్టి హెచ్చిపోకుండా ప్రభువా మేము ఎప్పటికప్పుడు నాయన మీ పాదాల చెంత దీనులై ఉండి ప్రార్థించడానికి, దానిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరే సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మా ప్రాణములో త్రాణ పుట్టించిన దేవా నైనా, ఈ ప్రాంతంలో దేవా ఆపదల వలన ప్రభువా నైనా, ప్రకృతి వైపరీత్యాల వలన, వరదల వలన చాలామంది బాధలో ఉన్నప్పుడు నైనా, వారి జీవితాల్లో చాలా నీరసపడిపోయినప్పుడు నైనా వారిని కూడా మీరు బలపరిచారు, మీకు స్తోత్రాలు. ఇంకను బలహీనులై ఎవరు ఉంటున్నారో వారందరినీ మీరు బలపరచండి, వారి ప్రాణంలో త్రాణ పుట్టించమని ప్రార్థిస్తున్నాం. ధైర్యాన్ని, నిబ్బరాన్ని కలిగి ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ భక్తులందరినీ నువ్వు బలపరిచావు నైనా, ధైర్యపరిచిన దేవుడు, నీ చేయి చాపి ఆదరించిన దేవా మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ నేను ఆ నేడు ఏకరీతిగా ఉన్న మా తండ్రి, మాకును మీరు తోడుగా ఉండి మీ కృప చేతను మమ్మల్ని నడిపించి మమ్మల్ని అందరినీ ప్రభువా మీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రియ పరమ తండ్రి అయిన దేవాది దేవుని దివ్యమైన దయ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన కృప,
పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి, సహవాసము, కాపుదల ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొని తిరిగి వెళుతున్న మనకు, మనవలే ప్రభువుని ప్రేమించు సేవించు సకల లోక పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభుయేసు నామానికి సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.